కలతలు తీరును, కృపలు దొరుకును, సాటి లేనిది యేసుని నామం. యేసు నామమే మధురం, మదిలో తలచిన. ప్రియమైన సహోదరి సహోదరులారా, మీరు యేసుక్రీస్తు ప్రభువును రక్షకునిగా స్వీకరించి ఉన్నారా? మీరు ధన్యులు. మీ జీవితంలో మీకు శ్రమలు కలుగుతున్నాయా? మరలా చెబుతున్నాను, ఆనందించండి, మీరు ధన్యులు. విశ్వాసి తన జీవితంలో శ్రమ కలుగుతున్నప్పుడు తనను తాను ప్రశ్నించుకోవాలి. ఈ శ్రమ ఎందుకు కలుగుతుంది? నేను 6 కారణాలు, 6 విషయాలు, 6 ప్రశ్నలు మీ ముందు ఉంచుతాను. టు చెక్ యువర్ లైఫ్, టు టెస్ట్ యువర్ ఫెయిత్. నీ విశ్వాసాన్ని పరీక్షించుకోవటానికి, నీ జీవితాన్ని సరిచేసుకోవటానికి దేవుడిచ్చేటువంటి శ్రమలు విశ్వాసుల జీవితాల్లో ఉన్నవి అనేది ప్రతి ఒక్క విశ్వాసి తెలుసుకోవాలి. మొట్టమొదట మనలను మనం ప్రశ్నించుకోవాల్సింది ఏమిటి అంటే, నేను నా పాపము వలన ఈ పరిస్థితి ఎదుర్కొన్నానా? ఫస్ట్ క్వశ్చన్, యామ్ ఐ బీయింగ్ పనిష్డ్ బై గాడ్ ఫర్ సిన్? నేను పాపం చేసి ఈ శ్రమ ఎదుర్కొంటున్నానా? ఫస్ట్ దీన్ని నువ్వు చెక్ చేసుకోవాలి. పాపము చేయవాడు పాపమునకు దాసుడు. గాడ్ ఈజ్ అగైనెస్ట్ టు సిన్ బట్ ఫేవరబుల్ టు ద సిన్నర్. గాడ్ లవ్స్ సిన్నర్ అండ్ హేట్స్ ద సిన్. దావీదు భక్తుడు చాలా మంచి భక్తుడు, విశ్వాసి. కానీ బేత్షెబా విషయంలో అతడు చేసిన పాపము, ఆమె భర్త అయినటువంటి ఊరియా విషయంలో అతడు చేసిన పాపము ఆ ఇంట గొప్ప యుద్ధాన్ని తీసుకొని వచ్చింది. కుమారుడైన అబ్షాలోము తిరుగుబాటు చేస్తే తన కుమారుడైన అమ్నోను తన కుమార్తె అయినటువంటి తామారును పాడు చేశాడు. అబ్షాలోము తన ఉపపత్నులతో బహిరంగంగా శయనిస్తే దావీదు సింహాసనం వదిలిపెట్టి పారిపోవాల్సి వచ్చింది. వాట్ ఆర్ ద రీజన్స్ ఫర్ దాట్? హిస్ డిసొబీడియన్స్ అండ్ హిస్ పర్సనల్ సిన్. ద సిన్ రిపెల్స్. నీటిలో రాయి వేస్తే తరంగాలు వచ్చినట్లుగా ఒక్క పాపము అనేకమైన పరిస్థితులను ప్రభావితం చేసేస్తుంది. జాగ్రత్త. అందుకే యేసుక్రీస్తు ప్రభు యోహాను సువార్త 8వ అధ్యాయంలో వ్యభిచారములో పట్టబడిన స్త్రీకి చెప్పారు, నేను కూడా నీకు శిక్ష విధించనమ్మా. అందరూ వెళ్ళిపోయారు. ఆమెను రాళ్లతో కొట్టాలని వచ్చిన చిన్నల మొదలుకొని పెద్దల వరకు అందరూ కూడా యేసు నేలపై వ్రాసింది చూసి వెళ్ళిపోయారు. కానీ యేసు అక్కడ నిలిచి ఉన్నాడు, రాసిన వాడు అక్కడ నిలిచి ఉన్నాడు. రాసినవాడు అక్కడ నిలిచున్నాడు. మీలో పాపము లేనివాడు మొదట రాయి వేయమన్నాడు. ధర్మశాస్త్రపు ప్రతి పదాజ్ఞలు అక్కడ రాశాడని నేను భావిస్తాను. ఎందుకంటే వ్రేలుతో వ్రాసినవి ఆ పదాజ్ఞలే కదా. నిర్గమకాండంలో ఆయన అక్కడే నిల్చున్నాడు. అవి రాసినవాడు నిల్చున్నాడు. నేను నిన్ను శిక్షించను. అయితే యేసయ్య చెప్పిన మాట, వెళ్ళి పాపము చేయకుము. యు ఆర్ ఫ్రీ టు గో ఆన్. వెళ్ళిపో స్వేచ్ఛగా, కానీ పాపం చేయొద్దు. పరిశుద్ధంగా బ్రతకటానికి వెళ్ళు, నీతిగా బ్రతకటానికి వెళ్ళు. ఇక్కడి నుంచి అవర్ సిన్ కాజ్డ్ డిఫికల్టీస్ ఇన్ అవర్ లైఫ్. అవర్ సిన్ కాజ్డ్ ప్రాబ్లమ్స్ ఇన్ అవర్ లైఫ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, చిక్కులు పెట్టు, సులువుగా చిక్కులు పెట్టు పాపములు మన జీవితంలో ఉండకుండా చూసుకోవాలి. మన నోటి మాట, మన కంటి చూపు, మన వినికిడి, మన యొక్క సహవాసము, మన చెడ్డ నిర్ణయాలు
గడ్డు పరిస్థితులకు కారణమవుతాయి. యు మస్ట్ చెక్ యువర్ సెల్ఫ్. యామ్ ఐ బీయింగ్ పనిష్డ్ బై గాడ్ ఫర్ మై సిన్? దేవుడు నన్ను గద్దిస్తున్నాడా నా పాపాన్ని బట్టి అనేది మొదట ప్రతి విశ్వాసి పరీక్షించుకోవాలి. తర్వాత రెండవ ప్రశ్న, సాతానుడు నా పైన ఏమైనా తన ప్రయోగం, తన బలం, తన శక్తిని వినియోగించి సమస్యల పాలు చేస్తున్నాడా? దెన్ ఇమ్మీడియట్లీ యు మస్ట్ కాల్ అపాన్ యువర్ గాడ్. నీ దేవుణ్ణి పిలవాలి. నువ్వు వెంటనే యు మస్ట్ గో ఆన్ టు ద ప్రేయర్. ప్రార్థనలోకి వెళ్ళిపోవాలి. మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అని ప్రభువు చెప్పాడు గెత్సెమనే వనంలో తన శిష్యులకి. ఎందుకంటే శోధనను జయించటానికి. అపవాది మీకు శోధన కలిగిస్తాడు. శోధనను జయించటానికి మెలకువగుండి మీరు ప్రార్థన చేయాలి. మెలకువ లేకపోయినా, ప్రార్థనా జీవితం లేకపోయినా అపవాది బలాఢ్యుడవుతాడు మీ జీవితాల్లో. జాగ్రత్త. వెన్ యు ఆర్ సఫర్, ఇది సాతాను నుండి కలుగుతుందని నీకు అనిపించినప్పుడు వెంటనే యు మస్ట్ నీల్ డౌన్ అండ్ ప్రే. నువ్వు మోకరించి ప్రార్థన చేయటం నేర్చుకోవాలి. ప్రభువును సహాయం అడగటం నేర్చుకోవాలి. దేవా, అపవాది క్రియలను లయం చేయమని ప్రార్థించాలి. దుష్టుణ్ణి నశింపచేయమని ప్రార్థించాలి. దేవుడు నీ చుట్టూ ఒక గొప్ప కంచె నాటాలని ప్రార్థించాలి. యోబు తన ప్రార్థనతో తన కుటుంబ సభ్యుల చుట్టూత కంచె నాటుకున్నాడు. దేవుడు ఆ కంచె వేశాడు. అందుకే అపవాది జ్వరబడలేకపోయాడు. కనుక యూ మస్ట్ ప్రే వెన్ యూ ఆర్ టెస్టింగ్ ఆర్ టెంప్టింగ్ బై ద డెవిల్. యూ మస్ట్ ప్రే. అపవాదిని గద్దించాలి. అపవాదికి లోబడకూడదు. అపవాదిని ఎదిరించాలి. అప్పుడు వాడు మీ ఎదురు నుంచి పారిపోతాడు. దేవునికి లోబడాలి, అపవాదిని ఎదిరించాలి. దేవునికి లోబడకుండా అపవాదిని ఎదిరిస్తే అయ్యేది కాదు పని. కనుక అపవాది చేత కలుగు ప్రతి సమస్య నుండి నువ్వు విడుదల పొందడానికి గో ఆన్ టు ద ప్రేయర్. ఏకాంత ప్రార్థన చేయటం నేర్చుకో. సంఘములో కలిసి ప్రార్థన చేయటం నేర్చుకో. కుటుంబముగా ప్రార్థన చేయటం నేర్చుకో. సేవకులతో కలిసి ప్రార్థన చేయటం నేర్చుకో. ఉపవాసం ఉండి ప్రార్థన చేయటం నేర్చుకో. కన్నీటితో ప్రార్థన చేయటం నేర్చుకో. విశ్వాసముతో ప్రార్థన చేయటం నేర్చుకో. ఆశ్చర్యంగా దేవుడు నీకు సహాయం చేస్తాడు. అపవాది తల చితక్కొట్టిన ప్రభు, అపవాది క్రియను లయం చేసిన ప్రభు నీ జీవితంలో అపవాది నుండి వాని శ్రమల నుండి తప్పిస్తాడు. నెంబర్ 2. నెంబర్ 3, మూడవది, నేను ఏదైనా ఒక ప్రత్యేకమైన పని కొరకు ఏర్పాటు చేసుకోబడ్డానా అనేది నిన్ను నువ్వు ప్రశ్నించుకోవాలి. దేవుడు ఎవరినైతే తన ప్రత్యేకమైన పని కొరకు ఏర్పరచుకున్నాడో వారి జీవితంలో కొన్ని శ్రమలను ఆ సావరిన్ అథారిటీతో, సార్వభౌమిక అధికారంతో దేవుడే ఆ శ్రమలను రప్పిస్తాడు. గుర్తుపెట్టుకోండి. మీకు ఎగ్జాంపుల్ యోసేపుకు దేవుడు దర్శనం ఇచ్చాడు. అది ఆయన ఇన్నోసెంట్గా చెప్పేశాడు అన్నదమ్ములకు, తండ్రికి. అన్నలు పగబట్టారు, కొట్టారు, గోతులో తోశారు, అమ్మేశారు. చూడండి, సొంత అన్నలు కొట్టి గోతులో తోసి అమ్మేశారు కనికరం లేకుండా. ఫతేఫర్ ఇంటికి వాళ్ళు అమ్మేశారు తీసుకెళ్ళి, ఇష్మాయిలీట్స్. అక్కడ ఆయన భార్య నేరం మోపి చెరసాలకు పంపించేసింది. ఇనుము అతను బాధించింది. ఏ కారణం లేదు. తన కారణం చేత తాను శోధించబట్టం లేదు, అపవాది చేత శోధించబట్టం లేదు. దేవుడు ఒక పని కొరకు అతన్ని తీసుకెళ్తున్నాడు. ఆ కారణం చేత, దేని చేత? దేవుడు అతనిని ఎన్నుకున్నటువంటి కారణం చేత. ఐగుప్తు దేశములో ప్రధానమంత్రిగా అవటానికి దేవుడు అతని పట్ల ఏర్పాటు కలిగి ఉన్నాడు. అందుకే అన్ని శ్రమల గుండా నడిపించాడు. అంతెందుకు యేసు ప్రభువుని తీసుకోండి.
యేసుక్రీస్తు ప్రభువుని అన్ని నామముల కంటే పైనామంగా ఉండేటట్లుగా దేవుడు హెచ్చించాడు. తన కుడిపార్శ్వాన కూర్చుండబెట్టుకోవటానికి దేవుడు ప్రణాళిక కలుగున్నాడు. అంత తేలిగ్గానా? కాదు. సర్వలోక పాపము యొక్క శిక్షను తన శరీరం మీద మోసినందుకు, దానికి గాను రోమన్ సోల్జర్స్ ఆయన్ని చిత్రవద చేసి రక్తం చిందించారు. కాబట్టి ఆ శిలువ శ్రమకు కారణం ఏమిటంటే గాడ్స్ అపాయింట్మెంట్ ఫర్ జీసస్ క్రైస్ట్ యాజ్ ద హెడ్ ఆఫ్ ద చర్చ్. సంఘమునకు శిరస్సు కావాలి అంటే ఆయన ఏమవ్వాలి? శ్రమల గుండా సంపూర్ణుడు కావాల్సిందే. దేవుడు నిన్ను ఏదైనా ఒక గొప్ప కార్యం కొరకు సిద్ధం చేస్తుంటే నీకు శ్రమలను దేవుడే పంపిస్తుంటాడు. యు మస్ట్ గో త్రూ దోస్. వాటి గుండా వెళుతూ ఉండాల్సిందే. నో ఆప్షన్ ఫర్ యూ. అప్పుడు నీవు నీ మనస్సుకు చెప్పుకోవాలి, భరించటం నేర్చుకోవాలి. దేవుడు సౌలుగా ఉన్నటువంటి సమయాన పౌలుని పిలిచినప్పుడు ఏ ఏ శ్రమలను అతడు నా నిమిత్తం, నా నామం నిమిత్తం భరించవలసి ఉన్నదో నేనే అతనికి చెప్తాను. అతడు నాకు ఒక సాధనం, శ్రమలను అనుభవించే సాధనంగా నేను చేస్తున్నాను అతన్ని అననీయతో చెప్పాడు. అపోస్తలుల 9వ అధ్యాయం. గాడ్ హ్యాస్ చూజన్ హిమ్ యాజ్ అన్ అపోస్టల్ ఫర్ జెంటైల్స్. అన్యులకు అపోస్తలుడుగా దేవుడు ఎన్నుకున్నాడు. 13 పత్రికలు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో రాయటానికి దేవుడు అతను పిలుచుకున్నాడు. పౌలు లేకపోతే అదవుతుందా? దేవుడు మోషేను ఇశ్రాయేలు విమోచకునిగా పిలుచుకున్నాడు. అందుకు ఏర్పరచుకున్నాడు కాబట్టే అతడు 40 సంవత్సరాలు మిద్యానులో ఒంటరిగా అతడు ఆ ఎడారిలో మందను మేపుతూ ఉన్నాడు. రాజకుమారుడు, మహోన్నతమైన జ్ఞానం కలిగినటువంటి వాడు అక్కడ ఆ విధంగా ఉండాల్సి వచ్చింది. అర్థమవుతున్నదా? దేవుడు దావీదును కోరుకున్నాడు. అతని జీవితం అంతా పరుగే, కానీ అతడు నేర్పరి అయి పరిపాలన చేశాడని దేవుడికి తాపిస్తున్నాడు. కనుక 3వ ప్రశ్న నువ్వు ఆలోచించుకోవాల్సింది, యామ్ ఐ బీయింగ్ ప్రిపేర్డ్ ఫర్ ఏ స్పెషల్ సర్వీస్ ఆర్ స్పెషల్ వర్క్ ఆఫ్ గాడ్? నువ్వు దేవుని కొరకు ఒక ప్రత్యేకమైన పని కొరకు ఏర్పాటు చేసుకుంటే యు మస్ట్ గో త్రూ దట్, వెళ్ళాల్సిందే. నేను 20 సంవత్సరాలు ఏసే పరిష్కారం ద్వారా పరిశుద్ధ బైబిల్ గ్రంథం కంప్లీట్ చేయటానికి డే టు డే లైఫ్ గడిపానండి. డే టు డే మినిస్ట్రీలో డే టు డే లైఫ్ వెళ్ళిందండి. నాకు ఎప్పుడు అర్థమైందంటే, నేను ఒక డాక్టరేట్ వరల్డ్ రికార్డ్స్ యూనివర్సిటీ యూకే లండన్ యునెస్కో అఫిలియేటెడ్ ఆర్గనైజేషన్ నుంచి పొందాను. వాళ్లకు నేను అప్లై చేశాను. అప్లికేషనే 60,000 రూపాయలు ఖర్చు. వన్ ఆఫ్ మై ఫ్రెండ్ స్పాన్సర్డ్ దట్ డాక్టరేట్. అతను ఆ డబ్బు కట్టాడు. నాకు అప్లికేషన్ వచ్చింది. ఆ అప్లికేషన్తో పాటు ఒక ఫార్మాట్ వచ్చింది. ఆ ఫార్మాట్లో నన్ను తీసేసి రాయమన్నారు డాక్టరేట్కి. దానిలో వెరీ హైలైట్ క్వశ్చన్స్ ఉన్నాయి. అవి చాలా కష్టమైన పనులు అన్నమాట. నీ లైఫ్లో నువ్వు ఈ డాక్టరేట్ సాధించటానికి లేదా ఈ ఫీట్ అచీవ్ చేయటానికి ఈ పారామీటర్స్లోనే ఉన్నవాడికైతేనే డాక్టరేట్ ఇస్తామన్నారు. అవి ఎట్లాంటివంటే అసాధారణమైనటువంటి ప్రశ్నలు అవి. ఎవడో వాటి ప్రకారం అయితే చేయలేడు. యునెస్కో అఫిలియేటెడ్ వరల్డ్ రికార్డ్స్ యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ తీసుకోవాలంటే ఆ థీసిస్ని కంప్లీట్ చేయడానికి అబద్ధాలు రాసుకుంటేనే తప్ప. అర్థమవుతుందా? దానికి తగ్గట్టుగా లైఫ్ని మ్యాటర్ ప్రిపేర్ చేసుకున్న వాడికే వీలవుతుంది. అది కూడా 2-3 టైమ్స్ కరెక్షన్ అవుతుందట. కానీ నేను ఆ ప్రశ్నలన్నిటికీ నేను జవాబు రాస్తున్నప్పుడు 2001 నుంచి 20 వరకు నా జీవిత సాక్ష్యం వారు అడిగిన ప్రశ్నలలో జవాబులుగా సెట్ అయింది. 1 టైం కూడా రిటర్న్ అవ్వకుండా ఆ థీసిస్ శాంక్షన్ అయి నాకు ఇంటర్నేషనల్ డాక్టరేట్ వచ్చింది.
దేవుడు మనలను హెచ్చించాలనుకున్నప్పుడు, మన ద్వారా ఒక గొప్ప కార్యాన్ని చేయాలనుకున్నప్పుడు, ప్రపంచానికి తనను చాటాలనుకున్నప్పుడు, ఒక స్పెషల్ పర్పస్ కోసం, సర్వీస్ కోసం నిన్ను నియమించుకున్నప్పుడు దేవుడు నీ జీవితంలో చాలా కష్టాల గుండా నడిపిస్తాడు. ఇట్స్ ఎ ట్రైనింగ్, నాట్ పనిష్మెంట్. ఇట్స్ లైక్ ఎ ట్రైనింగ్, నాట్ ద పనిష్మెంట్. ఇది నువ్వు సఫరింగ్స్ ఎదుర్కొంటున్నప్పుడు తెలుసుకోవాల్సింది. నెంబర్ 4, 4వది, దేవుడు నన్ను పరీక్షిస్తున్నాడా యోబు వలె. Am I specifically selected for testing by God? Like Job? దేవుడు నన్ను తన మహిమ కొరకు పరీక్షించదలుచుకున్నాడా? ఎవరి కొరకు? తన మహిమ కొరకు. తన మహిమ కొరకు. దేవుడు తన సావరిన్ గాడ్, సార్వభౌమిక దేవుడు, అధికారం కలిగినటువంటి వాడు ఆయన. ఆయన ఎవరినైనా సరే ఏమైనా చేయగలుగుతాడు. ఆయన కుమ్మరి, తెలుసునా? ఆయన ఏ పాత్రగానే చేస్తాడు. మట్టిని తీసుకొని విలువ కలిగిన పెద్ద పాత్రగా చేయొచ్చు, లేదా చిన్న పాత్రగా కూడా చేయొచ్చు. వి ఆల్ ఆర్ ఇన్ హిస్ హ్యాండ్స్. అయితే వాక్యం ఏం చెప్తున్నది? నేను దేవుని చేత పరీక్షించబడుటకు, అనగా ఆయన మహిమార్థము నన్ను ఒక పాత్రగా ఎంచుకున్నాడా? యోబు ఏమీ చేయలేదండి. అతని జీవితంలో కలిగిన శ్రమలకి దేవుడు అపవాదితో పందెం కట్టాడు. ఇట్స్ ఎ గాడ్స్ ఛాలెంజ్ బిఫోర్ సాటన్, సో దట్ జోబ్ సఫర్డ్. అందుకు యోబు సఫరింగ్ అనుభవించాడు. అందులో యోబు పాత్ర ఏమీ లేదు. పిల్లలు చనిపోయారు, ఆస్తులు పోయాయి, అనారోగ్యం వచ్చింది, అందరూ విడిచి వెళ్ళిపోయారు, భార్య కూడా చచ్చిపోమంది. 6 మాసాలు భయంకరమైన శ్రమలు అనుభవించాడు. ఎంత శ్రమలు అనుభవించాడో! హీ కాంట్ ఎస్కేప్. దేవుడు చేశాడు, అది తప్పించుకోలేం. కొన్ని సందర్భాల్లో దేవుడు తన మహిమ కొరకు, తను మహిమ పొందుటకు మనకు శ్రమలను ఇస్తాడు. 2007వ సంవత్సరం నా సహోదరుడు చనిపోయాడు. 2016వ సంవత్సరం నా తల్లి చనిపోయింది. 2020వ సంవత్సరం నా తండ్రి చనిపోయాడు. నా భార్యకు 3 సహోదరులు, ఆమె కంటే చిన్నవారు, 3 చనిపోయారు. తండ్రి చనిపోయాడు, ఒంటరిగా అయిపోయింది. చూడండి, వీ డోంట్ అండర్స్టాండ్ వై దిస్ సఫరింగ్. మాకంటే చిన్నవాళ్ళు ఎలా చనిపోయారు? నా తమ్ముడు చనిపోయాడు, నా భార్య 3 తమ్ముడు చనిపోయారు. ఆమె కుటుంబంలో ఆవిడ ఒంటరి, నా కుటుంబంలో సహోదరుల పక్షంగా నేను ఒంటరి వాడిని. నాకు 2 సహోదరులు ఉన్నారు. నేను మనవి చేస్తున్నాను, దేవుడు మహిమ పొందటానికి మన పరిస్థితులన్నింటినీ కూడా మార్చేస్తాడు. చాలామందికి తెలియదు ఎందుకు. వై దీస్ అన్నెసరీ యాక్సిడెంట్స్? మేము ఏం చేసామని దేవా ఇలా చేసావు? వీ డోంట్ అండర్స్టాండ్. కానీ దేవుడు మన ద్వారా మహిమ పొందటానికి కొన్ని శ్రమలను మనకు పంపిస్తాడు. వాట్ ఈస్ హిజ్ ఆన్సర్? హేబేలును కయ్యను చంపేశాడు. ఆదాము హవ్వలకు ఆన్సర్ ఎక్కడుంది? ద రిజరెక్షన్ ఈజ్ ద ఆన్సర్ ఫర్ దెమ్. రిజరెక్షన్తోని మనకు ఆన్సర్ దొరుకుతుందండి. చనిపోయిన వారు, క్రీస్తునందుండిన వారు తిరిగి లేచి మనం కలుసుకుంటాం. దట్ ఈస్ ద పర్మనెంట్ సొల్యూషన్ గాడ్ ఈజ్ గోయింగ్ టు ప్రొవైడ్ ఫర్ అస్. శ్రమలలో మనం పోగొట్టుకున్నది ఏమీ లేదు. మనము పొందేదాని ఎదుట పోగొట్టుకున్నది చాలా అల్పం. యు మే లాస్ట్ యువర్ హెల్త్. నువ్వు ఒకవేళ నీ ఆరోగ్యం పోగొట్టుకుని ఉన్నావేమో ఇప్పటికే. అనొచ్చు, నువ్వు త్రాగుబోతులు ఎంతో ఆరోగ్యంగా ఉన్నారండి, నేను త్రాగను, సరిగా తినను, ఒక చెడు అలవాటు లేదు, కానీ నా ఆరోగ్యం ఎలా అయిపోయింది ఏమిటి? God is testing you to get the glorification for him. మీరు అర్థం చేసుకోవాలి. 4 ప్రశ్నలు చెప్పాను. 5వది, నేచురల్ కాన్సిక్వెన్సెస్ వల్ల నాకేమైనా ప్రాబ్లమ్స్ వస్తున్నాయా? చూడండి, ఇప్పుడు కరోనా, చర్చెస్ అన్నీ షట్ డౌన్ అయిపోయాయి. ఫైనాన్షియల్గా పాస్టర్స్ చాలామంది సఫర్ అయ్యారు. అర్థమవుతుందా?
బంధువులింటికి వెళ్ళటానికి లేదు, వివాహాలు చేయటానికి లేదు, మెమోరియల్ సర్వీసులు చేయటానికి లేదు, చర్చ్ మీటింగ్స్ పెట్టడానికి వీల్లేదు, నైబర్స్ హౌస్కి వెళ్ళటానికి వీల్లేదు, మార్కెట్కి వెళ్ళటానికి వీల్లేదు, మాస్క్ లేకుండా వెళ్ళటానికి వీల్లేదు, శానిటైజ్ చేసుకోకపోతే ఏ ప్రమాదమో. లక్షల మంది కళ్ళ ఎదురు చచ్చిపోయారు ప్రపంచంలో. నేచురల్ కెలామిటీస్ చూడండి, వరదలు వచ్చి ఓళ్ల మధ్యలోంచి నదులు ప్రవహించేస్తున్నాయి. ఇంటిలోనివన్నీ మునిగి నాశనం అయిపోతాయి. తెలిసిన బీరువాళ్ళు ఎంతో విలువైన వస్తువులు పెట్టుకుంటారు, డాక్యుమెంట్స్ పెట్టుకుంటారు, ఎంతో విలువైన ఆస్తులు, డాక్యుమెంట్స్ నీటిలో తడిసి ముద్దయిపోయి నానిపోతాయి. కోట్ల విలువైనటువంటివి లాస్ అయిపోతారు. చాలా విలువైన ఎలక్ట్రానిక్ గూడ్స్, కంప్యూటర్స్, మంచి మంచి టీవీలు వరదల్లో నాశనం అయిపోతాయి. మోటార్ బైక్స్, కార్స్ నాశనం అయిపోతున్నాయి. అయ్యో దేవుడు, ఇంత నష్టమా? సఫరింగ్. నేచురల్ కెలామిటీస్ వల్ల జరుగుతున్నాయా? ఆ సందర్భాల్లో నీవు ధైర్యాన్ని తెచ్చుకోవాలి. వీటన్నింటికీ ఒక అంతమున్నది, వీటన్నింటికీ ఒక అంతమున్నది, ప్రభు రాకడ. మనం ఈ లోకంలో కేవలము పరదేశంలో యాత్రికులమే. మనం కలిగి ఉన్నది లేనట్టుగా ఉండమన్నాడు. అందుకనే మనం కలిగి ఉన్నది మనది కానట్టుగా ఉండమన్నాడు. ఎందుకంటే నేచురల్ కెలామిటీస్ వల్ల చాలా పోగొట్టుకోవాల్సి వస్తుంది. థెఫ్ట్, దొంగతనం. మన ఊరు వెళ్తా వచ్చేటప్పటికి ఇంటిలోదంతా దోచేస్తారు. ఫైర్ యాక్సిడెంట్స్, కెలామిటీస్, ఇవన్నీ కూడా. ఈ శ్రమలు దేవుడు ఎందుకు అనుమతిస్తున్నాడు? కొన్ని సందర్భాల్లో కట్టుబట్టలతో మిగిలిపోయిన అనుభవం ఉంటుంది, ఒంటరిగా నిలిచిపోయిన అనుభవం ఉంటుంది. అటువంటప్పుడు మనకు మనం జవాబు చెప్పుకోవాలి. గాడ్ ఈజ్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ ఎవ్రీథింగ్. వాట్ ఎవర్ ఐ లాస్ట్, బట్ ఐ డిడ్ నాట్ లూజ్ గాడ్. దేవుణ్ణి కోల్పోలేదు, నేను దేవుణ్ణి కలిగి ఉన్నాను. హీ విల్ టేక్ కేర్ ఆఫ్ మీ. ఆదికాండం 22వ అధ్యాయంలో కుమారుడైనటువంటి ఇస్సాకు అడిగాడు, నాయనా దహన బలికి గొర్రెపిల్ల ఏది? యెహోవా ఈరే, ద లార్డ్ విల్ ప్రొవైడ్. ద లార్డ్ విల్ ప్రొవైడ్ మై ఫ్రెండ్, ట్రస్ట్ ఇన్ ద లార్డ్. విలియం కేరీ తయారు చేసినటువంటి వాక్య ధ్యాన ప్రతులన్నీ అగ్నిలో కాలిపోయాయి. ఆయన తర్వాత నాగ్పూర్ యూనివర్సిటీలో ఒకేసారి కూర్చొని వేదిక మీద 39 భాషల్లో ఏకకాలంలో బైబిల్ని తర్జుమా చేయించేశాడు. గాడ్ ఈజ్ ఇన్ కంట్రోల్. డోంట్ వరీ, డోంట్ ఫియర్. గాడ్ ఈజ్ ఇన్ కంట్రోల్. కృంగిపోవద్దని నేను మనవి చేస్తున్నాను. ద లాస్ట్ క్వశ్చన్, తెలియని కారణము చేతన నేను శోధించబడుతున్నాను. ఇప్పటికి నేను 5 విషయాలు చెప్పాను. 6వది, తెలియని కారణము చేత అయినప్పుడు యూజ్ యువర్ ఫెయిత్. విశ్వాసమును డాలు పట్టుకొనుడి, వాక్యమును ఖడ్గాన్ని పట్టుకోండి, విజయం సాధించండి. తెలియని కారణము చేత శోధించబడుతున్నావా? విశ్వాసమును డాలు కలిగి నిబ్బరముగా బ్రతకడం నేర్చుకో. కనుక వెన్ యు ఆర్ ఇన్ సఫరింగ్, నువ్వు సఫరింగ్లో ఉన్నప్పుడు, శ్రమలో ఉన్నప్పుడు ఈ 6 ప్రశ్నలు నీవు అడగాలి. మొదటిది, దేవునికి వ్యతిరేకముగా జీవించినందున నాకు ఈ సమస్య కలిగినదా? రెండవది, సాతానుని శోధన వల్ల నాకు ఈ సమస్య కలిగినదా? మూడవది, దేవుడు నన్ను ప్రత్యేక పని కొరకు సిద్ధపరచుచున్నాడా? నాలుగవది, దేవుడు తన మహిమార్థము నాకు శ్రమలను ఇచ్చుచూ ఉన్నాడా? ఐదవది, నేచురల్ కెలామిటీస్ వల్ల నాకు వస్తున్న శ్రమలకు నేను ఏ విధంగా దేవుడిని నమ్మాలి? ఆరవది, నాకు తెలియని కారణము చేత నేను శోధించబడి బాధించబడుతున్నట్లయితే నా విశ్వాసము చేత నేను స్థిరముగా నిలబడాలి. యేసునామమే మధురం, మరి
యేసు